Namaste. Welcome to Sai Aqua Care. This is Venkat Sai Kumar from Travel Aqua Lifeline. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా పడిన వర్షాలతో చాలా ఏరియాస్లో కల్చర్ అనేది దెబ్బతినడం జరిగింది. వాటిలో మ్యాక్సిమం 60 to 70 వరకు వైట్ స్పాట్స్ విబ్రియో లోడ్స్తో పాండ్ అంతా కంటామినేషన్ అయిపోయి చాలా వరకు హార్వెస్టింగ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఇలాగే మన సాయి ఆక్వా ఫార్మర్ ఒక అతను ఈ వైట్ స్పాట్కి గురవడం జరిగింది. ఆ ఫార్మరు ఎలా ట్రీట్ చేసుకోవాలి, అలాగే తక్కువ బడ్జెట్లో ఎలా మనం ట్రీట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళాలి అని క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్లో ఎలా ట్రీట్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం పాండ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి అగ్రికల్చర్ లైమ్ 100 kgs, బ్లీచింగ్ 150 kgs, పూర్తిగా వాటర్ తీసేసిన తర్వాత సాయిల్ మీద మనం ఈ అప్లికేషన్ చేసుకున్నట్లయితే చాలా వరకు కంటామినేషన్ కానీ ఆ డిసీజ్ స్ప్రెడ్డింగ్ కానీ కంట్రోలింగ్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ పూర్తిగా వాటర్ తీసేసి ఈ అగ్రికల్చర్ లైమ్ బ్లీచింగ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక 2 days ఆగి వాటర్ ఫిల్ చేసుకోండి. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత 4 feeds వచ్చిన తర్వాత 2 kgs పీపీ పర్ ఒక ఎకరాకి 2 kgs పీపీ అప్లికేషన్ చేసుకొని వాటర్ పింకిష్ కలర్ నుంచి ట్రాన్స్పరెన్సీ కలర్ కానీ లేదా బ్రౌనిష్ కలర్ కానీ వచ్చిన తర్వాత బ్లీచింగ్ ప్రాసెస్ కానీ లేదా ఫర్దర్ స్టెప్ ప్లాంటేషన్ కలర్స్ కానీ ఈ కలర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి కలర్స్ అన్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఈ మినరల్ అప్లికేషన్స్ ప్రోబయోటిక్ అప్లికేషన్స్ చేసుకొని మన యాజ్ యూజువల్ ప్రాసెస్ ప్రకారం స్టాకింగ్స్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సో ఈ విధంగా అతి తక్కువ బడ్జెట్తో వైట్ స్పాట్ డిసీజ్ కంటామినేషన్ స్ప్రెడ్డింగ్ అవ్వకుండా నెక్స్ట్ క్రాప్కి ఇబ్బందులు లేకుండా ఈ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే నెక్స్ట్ క్రాప్ సక్సెస్ఫుల్గా ఈల్డింగ్ తీయవచ్చు. సో రీసెంట్గా ఎవరైతే ఈ వర్షాల వలన ఇబ్బంది పడి వైట్ స్పాట్స్ వచ్చాయో అలాగే విబ్రియో లోడ్స్ ఫేస్ చేశారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఫార్మర్స్కి మీరు షేర్ చేసి వాళ్ళకి సహాయపడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.